హలో అండి. నా పేరు లక్ష్మి. మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల 18వ భాగం. సాగ్నికుడి అంతం, మా తల్లిదండ్రుల విడుదల, ఈ రెండూ జరిగే వరకు మన రహస్యాన్ని మనతో ఉంచుకోవడం చాలా ఉత్తమం. మహామంత్రవేత్తలు, జ్ఞానులు అయిన మా తాతగారిని, వారి గురుదేవులు తీర్థానందుల వారినే 3 చెరువుల నీళ్లు తాగించిన సాగ్నికుడి దృష్టిలో పడితే మన లక్ష్యాన్ని చేరుకోలేం సరికదా. మనమందరం సమూలంగా నాశనం అవుతాం రహస్యంగా అన్నాడు ముకుందుడు. తన మిత్రుడు చెప్పిన దానిలో అతిశయోక్తి ఏమీ లేదు. సాగ్నికుడు అంతటి సమర్థుడే. అంగీకార సూచకంగా తల పంకించాడు చంద్రుడు. మహారాజా, మాదొక చిన్న మనవి. భోజన సమయంలో వినయంగా అన్నాడు చంద్రుడు. మనవి చేసుకోవలసిన అవసరం లేదు. మమ్ములను ఆజ్ఞాపించడానికి అన్ని అర్హతలు ఉన్నవారు మీరు. దయచేసి మీకు ఏమి కావాలో చెప్పండి. దయచేసి ప్రశాంతంగా భోజనం చెయ్యండి, తర్వాత మాట్లాడుకోవచ్చు మృదువుగా అన్నది స్వర్ణమంజరి. ఆమె సహృదయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. భోజనానంతరం తాంబూల సేవన సమయంలో మాకు తెలిసిన ఒక పండితోత్తముడు కష్టకాలంలో ఉన్నాడు. ఆయనకు తగిన కొలువునిచ్చి సత్కరించగలరా? శివశర్మను దృష్టిలో పెట్టుకుని వినమ్రంగా కోరాడు ముకుందుడు. మా రాజ్యంలోని అతి పెద్దదైన మల్లికార్జునుడి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా వారిని నియమిస్తాం. 10 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ధనరాశులను వారికి బహుమతిగా ఇస్తాం. మా రాజ్యానికి వచ్చి కొలువు చేయటం ఇష్టం లేని పక్షంలో మంజీరా ప్రభువును స్వయంగా కలిసి ఆ బ్రాహ్మణోత్తముడికి వారి అర్హతకు సరిపడు కొలువును సిఫార్సు చేస్తాం. ఇది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం చిరునవ్వుతో చెప్పాడు ప్రసేనుడు. సంతోషం ప్రసేన మహారాజా, మీ సహాయానికి రుణపడి ఉన్నాం. తమరు అనుమతిస్తే మేం బయలుదేరుతాం అన్నాడు చంద్రుడు. మేలుజాతి అశ్వాలతో కూడిన శకటాన్ని సిద్ధం చేసి అమితమైన ధనసంపదను మూటలు గట్టి ఇచ్చి ముకుందులిద్దరికీ వీడ్కోలు పలికారు రాజకుటుంబం. నగరాన్ని దాటి ఒక కోసు దూరం వచ్చిన తరువాత అశ్వశకటాన్ని నిలపమని ఆజ్ఞాపించి, మమ్ములను ఇక్కడ వదిలి ఇక నువ్వు నగరానికి తిరిగి వెళ్ళు. మేము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అన్నాడు ముకుందుడు. మిమ్ములను రత్నానది వద్దకు చేర్చమని మహారాజు ఆజ్ఞ సంశయిస్తూ అన్నాడు అశ్వచాలకుడు. అవసరం లేదు, ఇక నువ్వు వెళ్ళవచ్చు. మాట్లాడడానికి మరో అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచాడు ముకుందుడు. అశ్వశకటం వెనుతిరిగి కనుచూపు మేర దాటిన తరువాత సందీపుడిని తలుచుకున్నాడు ముకుందుడు. తాతగారు, మణికంకణం నిర్దేశించిన ప్రకారం విశ్వకుడి కుండలాలకు శివశర్మకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఆయన నుండి విషయం రాబట్టడానికి ఈ ధన సహాయం ఒక చిన్న ప్రయత్నం. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో గోప్యంగా ఉంచిన మన వివరాలను శివశర్మకు తెలుపవచ్చా? నిర్మోహమాటంగా తెలుపవచ్చు. శివశర్మ విశ్వకుడి వంశంలోని వాడే. కుండలాలను కాపాడే బాధ్యత ఆయనకు కూడా ఉంది. కంకణాన్ని కోరుకుని ధనాన్ని పొందడం తప్పు కాకపోయినా సరి అయిన చర్య మాత్రం కాదు. ఆయనకు దగ్గరవ్వడానికి నువ్వు ఎన్నుకున్న మార్గం, అంటే ప్రసేనగుప్తుడి ద్వారా సహాయం అందించే మార్గం సవ్యమైనది. అన్ని వివరాలు తెలిపితేనే శివశర్మ సహాయం మనకు లభించవచ్చు. ఒక్క విషయం, మీరు శివశర్మతో చర్చించేటప్పుడు ఆ వివరాలు సాగ్నికుడికి తెలిసే అవకాశం ఉంది. కరాళ శక్తి నీ ఉనికి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంది. అందుకని మణికంకణం సహాయంతో ఆ పరిసరాలను నీ అధీనంలో ఉండేటట్లు చెయ్యి. అప్పుడు మీ ధ్వని తరంగాలు ఎవరినీ చేరవు. అర్థమయ్యే విధంగా చెప్పాడు సందీపుడు. సందీపుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న మిత్రులు మణికంకణం సహాయంతో తిరిగి శివశర్మ ఇంటి ముందు ఉన్న రావి చెట్టు వెనుక ప్రత్యక్షమయ్యారు. తాము తీసుకువచ్చిన ధనపు మూటలను శివశర్మ ఇంటిలోనికి చేర్చాడు చంద్రుడు. ఇవి ఏమిటో తెలుసుకోవచ్చా? అయోమయంగా అన్నాడు శివశర్మ. ఒక్కొక్క మూట విప్పి అందులో నుండి బంగారు నాణేలను కుప్పగా పోశాడు చంద్రుడు. ఆ నాణేలను చూసి శివశర్మ కుటుంబ సభ్యులు అంత ధనం ఎప్పుడూ చూడకపోవటంతో అవాక్కయ్యి నోటి మాట రాక నిలుచుండిపోయారు. ఈ సంపద అంతా మీదే, దయచేసి తీసుకోండి. ఒకసారి తన సంతానం వంక చూశాడు శివశర్మ. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ధనంతో వారికి స్వర్గం వంటి జీవితం ఇవ్వవచ్చు. ఇన్ని రోజుల కష్టాన్ని ఒక్క క్షణంలో మర్చిపోయేలా చేయవచ్చు. ఈ క్షణంలో వారి సంతోషాన్ని చూస్తూ కన్ను మూసినా పర్వాలేదు. ఒక్కసారిగా శివశర్మ కళ్ళు నీటితో నిండిపోయాయి. అక్కడ శివశర్మ ఇల్లాలు పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ విచక్షణ వలన ఏదో సంశయం.
ఇంత ధనాన్ని మాకు ఇవ్వటానికి కారణం తెలుసుకోవచ్చా? గంభీరంగా అన్నాడు. మీతో కొన్ని విషయాలు చర్చించి మీ సహాయం తీసుకోవలసి ఉంది. మీకు అన్ని వివరాలు తెలుపవలసిందిగా మా పెద్దల నుండి ఆజ్ఞ అయినది. శివశర్మ ముఖంలోకి చూస్తూ అన్నాడు ముకుందుడు. కంకణం సహాయంతో ఆ ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుని తమ పూర్తి వివరాలను శివశర్మ ముందు ఉంచాడు ముకుందుడు. ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం విశ్వకుడి కుండలాలను పొందటం. దానికి మీరు ఒక్కరే సహాయం చేయగలరు, ముగించాడు చంద్రుడు. భారంగా నిట్టూర్చాడు శివశర్మ. ఆకలితో ఉన్న మా పిల్లల కడుపులు నింపినప్పుడే మాకు ఆత్మీయులయ్యారు. నా వద్ద నుండి సహాయం పొందడానికి ఇంత కష్టపడి ధనాన్ని ఇచ్చి మమ్ములను ఆదుకునే అవసరం లేదు. మీది సదుద్దేశమో దురుద్దేశమో నాకు అనవసరం. నాకు తెలిసిన వివరాలను మీకు చెప్పటం నా బాధ్యత అని వారిని పూజ గదిలోనికి తీసుకువెళ్ళాడు. ఒక పాతకాలపు భోషాణం నుండి బరువుగా ఉన్న ఒక పెద్ద లోహపు పెట్టెను బయటికి తీశాడు. మాకు తరతరాల నుండి ఈ పెట్టెను కాపాడమని ఆదేశం. ఇందులో ఏముందో కూడా మాకు తెలియదు. మీకు కావలసిన కుండలాలు ఉండవచ్చు. దీనిని తెరవటం కూడా అసాధ్యం. మా వంశం వారు తప్ప అనర్హులు ఎవరైనా దీనిని ముట్టుకుంటే స్పృహ తప్పుతారు. తెరవడానికి తప్పుడు మార్గంలో ప్రయత్నిస్తే భస్మమవుతారు. ఇలా చాలాసార్లు జరిగింది. ఈ పెట్టె దానంతటా అదే తెరుచుకోవాలట. అందుకు ప్రత్యేకమైన రీతి ఉందట. ఇది తప్పక పాటించవలసిన నియమం. మీకు నేను చెప్పగలిగే విషయాలు ఇవి మాత్రమే. ఇంతకంటే ఎక్కువ సహాయం చేయలేకపోయానని చిన్నపుచ్చుకుంటూ అన్నాడు శివశర్మ. పెట్టెకు నమస్కరించి చేతిలోకి తీసుకున్నాడు ముకుందుడు. ముకుందుడికి ఏమీ కాలేదు. మిత్రమా, శివశర్మ గారు చెప్పిన వివరాల ప్రకారం నువ్వు స్పృహ తప్పాలి. కానీ అలా జరగలేదంటే నువ్వు అర్హుడివేనని చక్కగా అర్థమవుతుంది. చూడు, తెరవడానికి ఏదైనా మార్గం కనిపిస్తుందేమో ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు. విచిత్రంగా తెరవడానికి ఎటువంటి మార్గం కనిపించలేదు. కానీ పెట్టెపై భాగంలో లోతుగా అణిగి సొట్టపడినట్టుగా ఒక గుండ్రటి ఆకారం, మధ్యలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం పూర్తిగా లోపలికి లేదు. పైన 1 అంగుళం వరకు మాత్రం ఉంది. ఎంత ప్రయత్నించినా దాన్ని తెరిచే మార్గం కనిపించలేదు. తిరిగి పెట్టెను భూషణంలో పెట్టి పూజ గది నుండి బయటికి వచ్చారు అందరూ. మీకు మీ పూర్వీకులు ఎవరూ దీనిని తెరిచే రహస్యాన్ని చెప్పలేదా? తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు ముకుందుడు, తల అడ్డం తిప్పుతూ. నిరాశపడవలసిన అవసరం లేదు. మంచి పనులకి భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక మార్గం దొరకకపోదు అనునయంగా అన్నాడు శివశర్మ. ఒక్కసారిగా చిటిక వేశాడు ముకుందుడు. ఏమైంది మిత్రమా? ఏదైనా ఆలోచన వచ్చిందా? ఆతృతగా అడిగాడు చంద్రుడు. వెంటనే పూజ గదిలోనికి వెళ్ళి భోషాణం నుండి పెట్టె బయటికి తీశాడు. తన మణికంకణాన్ని దట్టీలో నుండి బయటకు తీసి పెట్టె మీద గుండ్రంగా ఉన్న సొట్ట వంటి ప్రదేశంలో ఉంచాడు. కంకణం చుట్టుకొలతకు సరిగ్గా సరిపోయింది. కరీమణిని కూడా మధ్యలో ఉన్న రంధ్రంలో ఉంచాడు. అది కూడా సరిగ్గా సరిపోయింది. ఆశ్చర్యంగా పెట్టె దానంతట అదే తెరుచుకుంది. కుండలాలు తళతళా మెరుస్తూ కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకున్నాడు ముకుందుడు. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. మణికంకణాన్ని కరీమణిని కూడా పెట్టె నుండి వేరు చేసి 3 వస్తువులను కలిపి పట్టుకున్నాడు. శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం, అంతేకాకుండా 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా కూడా అనిపించింది. మీకు సహాయం చేశానన్న తృప్తి ఇప్పుడు నాకు దక్కింది. మీరు ఇచ్చిన ధనాన్ని నిర్మోహమాటంగా ఉపయోగించుకుంటాము సంతోషంగా అంటూ కుబేరశ్రేష్ఠికి ఇవ్వవలసిన మొత్తాన్ని తీసుకుని బయటకు వెళ్ళాడు శివశర్మ. సంతోషం నాయన, సాధించావు. ఇప్పుడు నీ బాధ్యత సాగ్నికుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం. వారంతట వారే నీ వద్దకు రావాలంటే నీ ఉనికిని దాచే మంత్రకట్టుని ఉపసంహరించవలసి ఉంది. రేపు ఉదయం శివశర్మ ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత మంత్రకట్టును ఉపసంహరిస్తాను. కరాళ శక్తి వెంటనే నీ ఆచూకీ తెలుసుకోగలుగుతుంది. ఆ శక్తి పీచమణిచి చండిక ఎక్కడ ఉన్నదో తెలుసుకో. చండిక నుండి సాగ్నికుడి వివరాలు తెలుసుకోవడం సులభం. తీర్థానందుల వారి కంఠం లీలగా వినిపించింది. ఆ రాత్రికి కూడా శివశర్మ ఆతిథ్యాన్ని తీసుకుని తర్వాత రోజు ఉదయాన్నే వారి కుటుంబం నుండి సెలవు తీసుకున్నారు. బయలుదేరే ముందు ప్రసేనగుప్తుడు మల్లికార్జునుడి దేవస్థానంలో ప్రధానార్చకులుగా నియమించిన విషయాన్ని శివశర్మకు చెప్పాడు. ధనాన్ని ఇచ్చింది కూడా ప్రసేనగుప్తుడేనని చెప్పాడు. శివశర్మ కమలానగరానికి వెళ్ళుటకు సంతోషంగా అంగీకరించాడు. విరూభా నగరం పొలిమేరులు దాటిన తర్వాత మనసులో తీర్థానందుల వారిని తలుచుకుని తనను ఇన్ని సంవత్సరాలు కాపాడిన మంత్రకట్టును ఉపసంహరించాలని కోరుకున్నాడు.
చండిక అసహనంగా అటూ ఇటూ తిరుగుతుంది. ఏదో తెలియని కలవరం ఆమెను ఆవహించింది. మూడవ వస్తువు కూడా బహిర్గతమైంది. అందులో సందేహం లేదు. సాగ్నికుడు పూజ ముగించటానికి ఇంకా సమయం పట్టవచ్చు. చండిక ఇప్పుడు ముకుందుడి జాడలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ యువకుడిని నాశనం చేయగలను. కరాళ శక్తి కంఠం వినిపించింది చండికకు. ఇదే విషయం ఇంతకు ముందు తెలిసి ఉంటే ఎంతో ఉత్సాహంగా ముకుందుడిని నాశనం చేసేందుకు తాను కూడా బయలుదేరి ఉండేది. ఎప్పుడైతే మూడవ వస్తువు కూడా బహిర్గతమైందో ఆమె మనసు ఏదో కీడు శంకించడం మొదలైంది. ఆలోచనల నుండి బయటకు వచ్చింది చండిక. సంతోషం కరాళ. ఆ యువకుడిని అంతం చేయడం తప్ప మనకు మరో మార్గం లేదు. లేకుంటే నేను సాగ్నికుడు అంతం కావటం ఎంతో దూరంలో లేదు. విషణ్ణ వదనంతో అన్నది చండిక. ఆ పరిస్థితి రానివ్వను. నీకు కూడా సాగ్నికుడితో సరి సమానమైన అమోఘ శక్తులు ఉన్నాయి. దిగులు పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇక వెళ్ళి వస్తాను. కంఠం వినిపించటం ఆగిపోయింది. ఒక్కసారిగా పెద్ద గాలి దుమారం రేగింది. నిలబడటానికి కూడా కష్టమయ్యేంత వేగంగా గాలులు వీస్తున్నాయి. విరూపా నగరాన్ని దాటిన ఒక ఘడియ అనంతరం కొండగుట్టలున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు మిత్రులు ఇద్దరు. అంతలో ప్రచండ వేగంతో గాలి మొదలు కావటంతో అతి కష్టం మీద పరిగెత్తి కొండగుట్టలలోని ఒక గుహ వంటి ప్రదేశంలో తలదాచుకున్నారు. అనుకోకుండా ఈ విపరీతం ఏమిటి మిత్రమా? వర్షం వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు. ఇది ఖచ్చితంగా సాగ్నికుడు ప్రయోగించిన కరాళ శక్తి ప్రభావం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వారు మన కదలికలు స్పష్టంగా చూడగలరు. మన మీద దాడి ప్రారంభమైంది మిత్రమా, సాలోచనగా అన్నాడు ముకుందుడు. మరి కరాళ శక్తిని అంతం చేయవలసిందే. నాయనలారా, కరాళుడు బేతాళుడు ఇద్దరూ దుష్ట సామ్రాజ్యానికి రారాజులు అయినప్పటికీ వారు కేవలం తమను ఆరాధించిన వారికి కావలసిన కోరికలు తీర్చటం తమ బాధ్యతగా భావిస్తారు. ఇది వారికి తప్పని పరిస్థితి. ఎంతోమంది రాక్షసులకు కూడా బ్రహ్మ బోళాశంకరుడు వరాలు ఇచ్చినట్లు, అంతే తప్ప వారికి సామాన్య ప్రజలకు కీడు కలిగించే ఉద్దేశం ఉండదు. మీరు కరాళ శక్తిని ఓడిస్తే చాలు, అంతం చేయడం కుదరదు. వారిద్దరికీ లీలగా తీర్థానందుల వారి గొంతుక వినిపించింది. వారు అలా మాట్లాడుతుండగానే భయంకర రూపంతో కరాళ శక్తి ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా చేతులను గాలిలో ఊపుతూ అగ్నిగోళాలను ప్రయోగించింది. ఒకదాని వెంబడి ఒకటి తమ మీదకు దూసుకు వస్తున్న అగ్నిగోళాలను తప్పించుకుంటూ కంకణాన్ని కుడి చేతికి తగిలించుకుని రక్షించమని కోరుకున్నాడు. వెంటనే అతి ప్రకాశవంతమైన వెలుగుతెర ఒకటి వారిద్దరి చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడింది. అగ్నిగోళాలు ఆ వలయాన్ని తగిలిన వెంటనే చప్పున చల్లారిపోవటం మొదలైంది. ఆశ్చర్యంగా చూసింది కరాళ శక్తి. చేతులతో నీళ్లను తట్టి హుమ్మని గంగాళంలా నోటిని తెరిచింది. అంతే. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువు సూక్ష్మ రూపంలోకి మారి అయస్కాంతం ఆకర్షించిన విధంగా నోటిలోకి చేరుకుంటున్నాయి. మిత్రమా, త్వరపడు. 3 వస్తువులను ఒకేసారి ప్రయోగించు, ఆందోళనగా తొందరపెట్టాడు చంద్రుడు. ముకుందుడు 3 వస్తువులను ఒక చోట చేర్చిన వెంటనే గుప్పున వెలిగి ఒక విచిత్రమైన శక్తి ధూమరూపంలో బయటకు వచ్చింది. గిరున తిరుగుతూ కరాళ శక్తి నోటి లోపలికి వెళ్ళిపోయింది. కరాళ శక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కడుపు పట్టుకొని విపరీతమైన బాధతో విలవిలలాడిపోయింది. నాయనలారా, నా ఓటమిని అంగీకరించాను. దయచేసి ఆ శక్తిని ఉపసంహరించండి, దీనంగా వేడుకున్నాడు కరాళుడు. చాలు నాయన, కరాళ శక్తి ఓటమి అంగీకరించిందంటే చండికకు సహాయం చేయవలసిన అవసరం ఇక ఉండదు. తన బాధ్యత తీరిపోయినట్లే. శక్తిని ఉపసంహరించు, ఆందోళనగా వినిపించింది సందీపుడి గొంతు. వెంటనే ముకుందుడు చేతులు జోడించి శక్తిని వెలుపలికి రమ్మని కోరుకున్నాడు. కరాళ శక్తి నోటి నుంచి ధూమం బయటికి వచ్చింది. మరుక్షణంలో తాను లేచి కూర్చుని చిరునవ్వుతో చంద్రముకుందుల వైపు చూసి, మెచ్చితినిరా, అసాధ్యులు మీరు. చండిక అనుమానపడ్డట్టు మీరు 3 వస్తువులు సాధించారు. ఇక సాగ్నికుడి అంతం తథ్యం. నా నుంచి ఏమీ ఆశిస్తున్నారు చెప్పండి, అలసటగా అన్నది కరాళ శక్తి. సాగ్నికుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలుపగలవా? నిర్మోహమాటంగా తల అడ్డం తిప్పింది. మీకు వ్యక్తిగతంగా ఏమైనా కోరికలు ఉంటే తీర్చగలను, అంతేకాని వారికి నమ్మక ద్రోహం చేయలేను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. అంగీకార సూచకంగా తల పంకించాడు ముకుందుడు. కానీ ఒక మార్గం చూపించగలను. మీ తల్లిదండ్రులను బంధించిన ప్రదేశానికి తీసుకుపోగలను. మీరు వారిని బంధ విముక్తులను గావించిన వెంటనే ఏమి జరిగిందో తెలుసుకోవడానికి
సాగ్నికుడి అనుచరురాలు చండిక తప్పకుండా అక్కడికి చేరుకోగలదు. చండిక నుండి మీరు వారి స్థావరం తెలుసుకోవచ్చు ప్రసన్నంగా వారి వైపు చూస్తూ అన్నది కరాళశక్తి. కృతజ్ఞులం. ఆ సహాయం చేస్తే నీ మేలు ఎప్పటికీ మరువజాలము చేతులు జోడిస్తూ అన్నాడు చంద్రుడు. మెల్లగా పైకి లేచి ఏదో మంత్రం చదువుతూ చేతులు ఊపింది కరాళశక్తి. ముగ్గురు అదృశ్యమయ్యి ఒక ఎడారి వంటి ప్రదేశంలో ఒక రాతి కట్టడం ముందు ప్రత్యక్షమయ్యారు. మీ తల్లిదండ్రులను ఆ రాతి కట్టడంలోని రాతి రూపాల్లో బంధించారు. ఆ రూపాన్ని తొలగించే శక్తి మీ వద్ద ఉన్నది మిత్రమా. ఇక్కడ నాకు ఎటువంటి కట్టడం కనిపించటలేదు అయోమయంగా అన్నాడు చంద్రుడు. అందరికీ కనిపించేది కాదు అది. అందుకే తీర్థానందుడు సందీపుడు ఎంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయారు. దానికి కారణం ఈ కట్టడం పూర్తిగా సాగ్నికుడి మంత్రకట్టులో ఉంది. నాకు కనిపిస్తుంది. అలాగే 3 అద్భుత వస్తువులు కలిగి ఉన్న ముకుందుడికి కూడా కనిపిస్తుంది. నువ్వు ముకుందుడి చేతిని పట్టుకుంటే నీకు కూడా కనిపిస్తుంది. రహస్యాన్ని వివరించింది కరాళశక్తి. ఇక నా బాధ్యత తీరిపోయింది. వెళ్ళొస్తాను. ఇద్దరు మిత్రులు తలలు వంచి నమస్కరించారు. ఇష్టఫల కామ్యార్థ సిద్ధిరస్తు, మీకు 1000 శుభములు కలుగుగాక అని దీవించి అదృశ్యమైంది కరాళశక్తి. ఇద్దరూ రాతి కట్టడంలోనికి చేరుకున్నారు. అక్కడ నేల మీద కూర్చుని ఉన్నట్లుగా 2 మానవ రూపంలోని శిలలు కనిపించాయి. తన తల్లిదండ్రుల దుస్థితి చూసి దుఃఖం పొంగుకొచ్చింది ముకుందుడికి. కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారుతుండగా తన వద్ద ఉన్న 3 వస్తువులను ఆ శిలలకు తాకించాడు ముకుందుడు. మంచు కరిగినట్లుగా ఆ శిలలు కరిగిపోయి తనకు జన్మనిచ్చిన మాతాపితృలు మధురిమ మనోహరులు కనిపించారు. ఒక్కసారిగా బోరున విలపిస్తూ వారి పాదాలపై పడ్డాడు ముకుందుడు. మధురిమ మనోహరులు ఇద్దరూ వీరు ఎవరో తెలియకపోవడం వలన అయోమయంగా చూస్తున్నారు. తల్లి, ఇతను మీ బిడ్డ. నామధేయం ముకుందుడు. తీర్థానందుల వారు సందీపుల వారి వలన కాపాడబడి ఇప్పుడు సాగ్నికుడిని అంతం చేయగల శక్తివంతుడయ్యాడు. ఆ శక్తితోనే మిమ్ములను బంధ విముక్తులను చేయగలిగాడు. చిన్న చిన్న మాటలతో వారికి అర్థమయ్యేలాగా పూర్తి వివరాలను అందించాడు చంద్రుడు. ముకుందుడిని లేవనెత్తి హృదయానికి హత్తుకుంది మధురిమ. ఆమెకు సంతోషంతో నోట మాట రావడం లేదు. మనోహరుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అమ్మా, నాన్న, మీరు వెంటనే తాతగారి వద్దకు పదండి. ఇక్కడ నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మీకు అపాయం కలగవచ్చు. నా పనులు ముగిసిన వెంటనే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోగలను. తండ్రి, పురిటిలో కూడా నిన్ను చూసుకోలేకపోయాము. ఇప్పుడైనా కొంచెం సేపు మా కళ్ళ ముందు ఉండరా? వెంటనే కన్నబిడ్డకు దూరంగా వెళ్ళాలని మాతృహృదయం తల్లడిల్లింది. అవును కుమారా, మేము ఈ జన్మలో తిరిగి మానవ రూపాన్ని ధరిస్తామనుకోలేదు. ఈ క్షణమే మమ్మల్ని రక్షించి మరుక్షణమే నీకు దూరంగా వెళ్ళమంటున్నావు. మనమందరం కలిసే వెళ్ళవచ్చు కదా అన్నాడు మనోహరుడు. నాన్నగారు, సాగ్నికుడి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. మీరు బంధ విముక్తులు అయినారని తెలుసుకుంటే అతను చూస్తూ ఊరుకోడు. దయచేసి నా మాట విని ప్రయాణం అవ్వండి. తండ్రి చేతులు పట్టుకుని బతిమిలాడాడు ముకుందుడు. పరిస్థితిని అర్థం చేసుకున్న మనోహరుడు మధురిమను ఊరడించి ప్రయాణానికి సిద్ధం చేశాడు. ముకుందుడు వెంటనే కంకణాన్ని కోరుకుని తన తల్లిదండ్రులను తీర్థానందుల వారి చెంతకు చేర్చమని కోరుకున్నాడు. తరువాయి భాగం మరో వీడియోలో. ఈ జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.